రెక్టార్ స్కేల్ పై నమోదైంది. ఏపీలో కూడా పలు చోట్ల భూమి కంపించింది. ఇక ఏలూరు నుండి మా ప్రతినిధి సాగర్ ఎర్త్క్వేక్ కి సంబంధించిన అప్డేట్స్ ను అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, అసలు అప్డేట్స్ ఏంటి? అక్కడ ఎంత తీవ్రతతో భూమి కంపించింది? రెక్టార్ స్కేల్ పై ఏం నమోదైంది? అసలు అప్డేట్స్ ఏంటి? ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా భూకంపం వచ్చినట్లుగా ఇక్కడ ప్రజలు ఫీల్ అయ్యారు. ఏలూరుతో పాటుగా ద్వారకా తిరుమల మండలం చింతలపూడి, కన్నాపురం, కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో సుమారుగా 2 నుండి 5 సెకండ్ల పాటు 7 నుండి 7:30 గంట ప్రాంతంలో భూమి కంపించిందంటూ కూడా అక్కడ స్థానికులు మనకు సమాచారం చేరవేస్తున్నారు. టీవీలు కదలటం పాటుగా సెల్ఫ్ లో పెట్టుకున్నటువంటి వస్తువులు కింద పడిపోయి ఒకసారిగా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఇళ్లలో నుండి బయటికి పరుగులు తీసామని కొంతమంది చెప్తున్నారు. మరి కొంతమంది అసలు ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేసే భూకంపాన్ని అబ్జర్వ్ చేసే పరిస్థితిలో లేకపోయినా కూడా మరికొంతమంది మాత్రం ఈ భూకంపాన్ని ఫీల్ అయ్యామని చెప్తున్నారు. ఏలూరులో సుమారుగా ఇటు పడమరి వీధి, తూర్పు వీధి ప్రాంతాల్లో, ఏలూరు 1 టౌన్ ప్రాంతంలో ప్రజలందరూ అపార్ట్మెంట్లో ఎక్కువగా ఈ భూకంపాన్ని ఫీల్ అయ్యారు. సుమారు రిక్టర్ స్కేల్ మీద ప్రస్తుతానికి అధికారులు అయితే ఇంకా మనకి పూర్తి సమాచారం ఇవ్వటం లేదు, కానీ సుమారుగా 2 వరకు ఉండొచ్చునైతే ఇక్కడ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోపక్క ద్వారకా తిరుమలకి సంబంధించి అమ్మ అపార్ట్మెంట్ లో ఉన్న ప్రజలందరూ కూడా భూకంప తీవ్రతను బట్టి అక్కడ వారంతా కూడా అపార్ట్మెంట్లు వదిలి, ఫ్లాట్లన్నీ వదిలి కిందికి పరుగులు తీశారని చెప్పుకోవచ్చు. అక్కడ ప్రత్యక్ష సాక్షి మాట్లాడడం కూడా జరిగింది. భూకంపం సుమారుగా 5 సెకండ్ల పాటు తాను భూకంపాన్ని ఫీల్ అయ్యానని కూడా చెప్తున్నారు. ఇంట్లో టీవీ చూస్తుండగా ఒకసారిగా టీవీ కదిలిందని చెప్తున్నారు. చింతలపూడిలో కూడా సేమ్ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అంటే తెలంగాణలో మనుగూరు కేంద్రంగా వచ్చినటువంటి ఈ భూమి ప్రకంపనలు ఇటు ఆంధ్రాకి, అంటే తెలంగాణకి సరిహద్దుగా ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం, చింతలపూడి, అటు నుండి ఏలూరు ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉంటుందని కూడా అధికారులు చెప్తున్నారు. కానీ దీన్ని అధికారులు అధికారికంగా ధృవీకరించాల్సింది. కానీ ప్రజలు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఇంట్లో టీవీ స్టాండ్ లో ఉన్నటువంటి సెల్ఫ్ లో ఉన్నటువంటి వస్తువులు కింద పడిపోవడంతోనే కంగారు పడ్డాము. కొంతమంది ముందుగానే ఇది భూకంపం అని గ్రహించామని చెప్తున్నారు. మరి కొంతమంది అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో పరుగులు తీసామని చెప్తున్నారు. సో దీని మీద జిల్లాధికారులు ఇంకా మనకి ఈ సమాచారం చేరవలసింది, అధికారికంగా ధృవీకరించాల్సింది. చింతలపూడి ప్రాంతం, ఎందుకంటే చింతలపూడి అటు ఆంధ్ర తెలంగాణకి సరిహద్దు ప్రాంతంగా ఉంది. అటువంటి చింతలపూడిలో కూడా అక్కడ మనుగూరు కొద్ది దూరంలోనే అక్కడికి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ చింతలపూడికి సంబంధించిన ప్రజలు కూడా ఈ భూకంపాన్ని స్పష్టంగా ఫీల్ అయ్యామని చెప్తున్నారు. అక్కడ ఉదయాన్నే ఈ పనులు చేసుకుంటుండగా సామాన్లు కింద పడడంతో ఒక్కసారిగా కంగారు పడ్డామని చెప్తున్నారు. మరోపక్క ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, కన్నాపురం ఇవి కూడా తెలంగాణకి అడ్జసెంట్ గా ఉన్నటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో కూడా ప్రజలు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు భూకంపం వచ్చినట్లు తమకు తెలిసింది. సుమారుగా, అంటే టైం చెప్పలేకపోతున్నారు, కానీ వారు సుమారుగా 3 నుండి 5 సెకండ్ల లోపే అంతా జరిగిపోయింది. ఒకసారిగా అంటే తేరుకునే లోపే మొత్తం భూమి కంపించినట్లుగా ఫీల్ అయ్యాం, కళ్ళు తిరిగినట్లుగా ఫీల్ అయ్యామని కూడా అక్కడ సాక్షులు చెప్పే పరిస్థితి ఉంది. మరోపక్క ఇంచుమించుగా ద్వారకా తిరుమల కూడా అదే పరిస్థితి సర్తాజ్. అంటే ఇవన్నీ కూడా ఇటు చింతలపూడి కానీ, జంగారెడ్డిగూడెం కానీ, కుక్కునూరు, వేలేరు పడతో పాటుగా ఏలూరు ఇవన్నీ కూడా కొంత ఇటు తెలంగాణకి, భద్రాచలంకి కొంత అడ్జసెంట్గా ఉంటాయి, కొంత తెలంగాణ సరిహద్దు దగ్గరగా ఉంటాయి. కాబట్టి సో అక్కడ కేంద్రంగా వచ్చినటువంటి భూకంపం ఆ ప్రకంపనలు ఇక్కడికి కొంత చేరుకునే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. మరోపక్క జిల్లా కలెక్టరేట్ లో కూడా దీని మీద పూర్తి స్థాయిలో అధికారులు అయితే దర్యాప్తు చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోపక్క అంటే ప్రజల నుండి వివరాలు తీసుకోవడంతో పాటుగా అన్ని ఎంఆర్ఓ కార్యాలయాలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ఎంఆర్ఓ కార్యాలయం నుండి పూర్తిగా వాళ్ళు ఏలూరు జిల్లా కేంద్రంగా, ఏలూరు జిల్లా కలెక్టరేట్ నుండి సమాచారం అయితే తీసుకునే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మరొక ప్రజలు అంటే ఈ భూకంప తీవ్రతను బట్టి చాలా స్వల్పంగా వచ్చింది కాబట్టి అసలు అంటే 2 నుండి 5 సెకండ్ల లోపే భూకంపం వచ్చిందని తెలిసే లోపే ప్రకంపనలు ఆగిపోయాయి. కాబట్టి సో ప్రాణ నష్టం అక్కడ జరిగిన సమాచారం అయితే మనకు లేదు, ఆస్తి నష్టం కూడా ఎక్కడ జరిగిన సమాచారం లేదు. అత్యంత స్వల్పంగా భూకంప తీవ్రత నమోదైందనే చెప్పుకోవచ్చు. మరోపక్క ఇక్కడికి అత్యంత స్వల్పంగా భూకంప తీవ్రత వచ్చినా కూడా ఈ హౌస్ లో ఏదైతే గ్లాస్ షెల్ఫ్స్ ఉంటాయో అందులో ఉన్నటువంటి తేలికపాటి వస్తువులు కింద పడటం వల్ల మాత్రమే ఇక్కడ ప్రజలు గుర్తించామని చెప్తున్నారు. మరికొంతమంది మాత్రం స్పష్టంగా కళ్ళు తిరగటం, తమ కాలు కింద భూమి కంపించింది కాబట్టి తాము స్పష్టంగా ఫీల్ అయ్యేది. అంటే ఒక్కొక్కరు చెప్పుకోవడంతో పాటుగా వాట్సాప్ లో కూడా ఈ వార్త వైరల్ గా మారడంతో తాము కూడా ఎవరికి వారు తాము కూడా భూకంపాన్ని ఫీల్ అయ్యామని చెప్పి ఇటు సోషల్ మీడియా వేదికగాను వాట్సాప్ లోను షేర్ చేసుకుంటున్నారు. తమ అనుభవాల్ని
పంచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోపక్క ఇటు పోలీసులు కానీ రెవెన్యూ ఫైర్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. మొత్తం సమాచారాన్ని వాళ్ళు తీసుకోవడంతో పాటుగా మొత్తం సమాచారాన్ని మొత్తం అంతా కూడా స్ట్రీమ్ లైన్ లో పెట్టుకోవడంతో పాటుగా అసలు ఎక్కడెక్కడ ఈ భూకంప స్వల్ప తీవ్రత అయినా కూడా ఎక్కడెక్కడ భూమి కంపించింది అనే దాని మీద పూర్తి స్థాయిలో సమాచారాన్ని తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. అత్యంత స్వల్పంగా భూమి కంపించినా కూడా ప్రజలు తెలుసుకునేలాగా వచ్చింది కాబట్టి ఇటు ఆస్తి ప్రాణ నష్టాలు జరిగిందా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఇది సమాచారాన్ని పూర్తిగా తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే కనుక అధికారులు కూడా ఇటు రెవెన్యూ యంత్రాంగం కానీ ఇటు పోలీసు అధికారులు అట్లాగే ఫైర్ చేసే అధికారులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేస్తున్నారు. మరోపక్క అపార్ట్మెంట్కి సంబంధించి ఎక్కడైనా నిర్మాణాలు ఏమైనా దెబ్బతిన్నాయనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇటు మున్సిపల్ పంచాయతీ కార్పొరేషన్ అధికారులు కూడా ఏలూరు జిల్లా నుండి కలెక్టరేట్ నుండి స్పష్టమైన ఆదేశాలు అందినట్లుగా సమాచారం ఉంది. 7 నుండి 7:30 ప్రాంతంలో ఈ భూకంప అత్యంత స్వల్ప భూకంప తీవ్రతనైతే ఇక్కడ ప్రజలు ఫీల్ అయ్యారనే చెప్పుకోవచ్చు సార్. అయితే ఇటు చూస్తే సాగర్ కంప్లీట్ గా మీరు ఇందాక చెప్పినట్టు కొంతమంది గమనించారు, కొంతమంది గమనించలేదు. అయితే ఫ్యూచర్ లో కూడా ఇటువంటి భూకంపం వచ్చే అవకాశం అక్కడ ఉందా? అది ఎర్త్ క్వేక్ జోన్ అసలు అధికారులు ఏమంటున్నారు? అంటే జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారా? సర్తాజ్ అధికారులు ఇప్పటి వరకు దీని మీద అధికారికంగా స్పందించలేదు. కానీ ప్రజలు చెప్తున్న దాన్ని బట్టి, ఎందుకంటే ఏలూరులో స్పష్టంగా మీడియా కూడా వాళ్ళు చెప్తున్నారు, మేము భూకంప తీవ్రతను ఫీల్ అయ్యామని చెప్తున్నారు. 2 నుండి 5 సెకండ్ల పాటుగా స్పష్టంగా కళ్ళు తిరగడం కానీ, కాళ్ళ కింద భూమి కంపించడం కానీ, టీవీల దగ్గర ఉన్నటువంటి ఆ వస్తువులు కింద పడిపోవడం కానీ, సో వీటన్నిటిని చూసిన నేపథ్యంలో అధికారులు కూడా కొంత అప్రమత్తమయ్యారు. ఎందుకంటే ఏలూరు ఒక చోట కాదు, ద్వారకా తిరుమలలో కూడా అదే పరిస్థితి. అపార్ట్మెంట్ వాసులంతా కూడా కంగారు పడి అపార్ట్మెంట్ పైన ఫ్లాట్లో ఉండి 5-6 ఫ్లోర్లు ఉన్న ఫ్లాట్ నుండి కిందకి దిగి బయటకు వచ్చేసిన పరిస్థితి ఉంది. మరో చోట చింతలపూడి వద్ద కూడా అదే పరిస్థితి ఉంది. కన్నాపురం, బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో కూడా మొత్తం ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు. ఎక్కడా కూడా అనుమానం లేకుండా వారు చాలా స్పష్టంగా అధికారులు అడుగుతున్నా కూడా మీడియా కూడా సెల్ఫీ వీడియోలు రికార్డ్ చేసి పంపుతున్నారు. సోషల్ మీడియాలో తాము ఈ అత్యంత స్వల్ప భూకంప తీవ్రతను ఏ విధంగా ఫీల్ అయ్యామనే దాని మీద కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే టీవీ దగ్గర పెట్టుకునే చిన్న చిన్న బొమ్మలన్నీ పడిపోవటం కానీ, లేకపోతే వీటన్నిటిని చూసినప్పుడు ఎట్లా జరిగింది అనే దాని మీద పూర్తిస్థాయిలో కొంతమంది ఇక్కడ భూకంపం వచ్చింది అని చెప్పేవారు ఉన్నారు. మరికొంతమంది స్పష్టంగా మేము బయటకు వచ్చినప్పుడు ఈ కాళ్ళ కింద భూమి కంపించింది అని చెప్తున్నారు. ఒక చోట అంటే ఏలూరు 1 టౌన్ ప్రాంతంలో అయితే సుమారుగా 2 నుండి 3 సెకండ్ల పాటు అంటే భూకంపం వచ్చింది అని తెలుసుకునే లోపల మొత్తం ఆ భూమి కంపించింది, మరలా ఆగిపోయిందని చెప్తున్నారు. ద్వారకా తిరుమల సుమారుగా 5 సెకండ్ల పాటు 4 నుండి 5 సెకండ్ల పాటు చెప్తున్నారు. అటు కన్నాపురం, జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం ప్రాంతాల్లో కొంత 5 నుండి 6 సెకండ్ల పాటు. అంటే సో ఈ తీవ్రత ఎంత మేర ఉంది అనే దాని మీద అధికారులు అధికారికంగా ధృవీకరించాల్సి అయితే ఉంది సర్తాజ్. ఎందుకంటే ఇప్పుడు అత్యంత స్వల్పంగా వచ్చినా కూడా, అంటే టీవీ కదలటం అంటే వీరు అతి తక్కువగా వచ్చిందని చెప్తున్నా కూడా, అధికారులు అత్యంత స్వల్ప భూకంప తీవ్రత అని చెప్తున్నా కూడా, మరి ఈ కదిలి భూమి కదలటం, భూమి కంపించడంతో పాటుగా టీవీల దగ్గర ఉన్నటువంటి వస్తువులు పడిపోవడం అంటే సో ఈ ఎంత మేర రిక్టర్ స్కేల్ మీద ఎంత మేర ఈ భూకంప తీవ్రత ఉంది అనేది అధికారులు చెప్పాలి. ఎందుకంటే 10 ఏళ్ల క్రితం సుమారుగా 2015-16 ప్రాంతంలో ఏలూరులో సేమ్ ఇదే భూమి కంపించింది. అపార్ట్మెంట్ పైన ఉన్నటువంటి వస్తువులు, ఇళ్లలో వస్తువులు పడిపోవడం కానీ, ఫ్లాట్స్ లో వస్తువులు చెల్లాచెదరైపోవడంతో పాటుగా నిర్మాణంలో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ కి సంబంధించి కొంత అక్కడ ఈ సిమెంట్ ప్లాస్టింగ్ చేసిన చోట ఆ పెచ్చులు ఊడిపోవటం ఇవన్నీ చూసి భూకంప తీవ్రత అప్పట్లో సుమారుగా 2.5గా అప్పుడే అధికారులు చెప్పడం జరిగింది. సో మరలా 10 ఏళ్ల తర్వాత ఏలూరులో మరలా ప్రజలు భూకంపాన్ని ఫీల్ అయ్యామని చెప్తున్నారు. సో రిక్టర్ స్కేల్ మీద ఎంత తీవ్రత నమోదైంది అనే దాని మీద అధికారులు చెప్పాల్సింది. మరోపక్క అంటే మిగిలిన ప్రాంతాల్లో కూడా ఏ విధంగా ఆ రిక్టర్ స్కేల్ మీద ఆ భూకంప తీవ్రత, సో దీనివల్ల ఆస్తి ప్రాణ నష్టం జరగకపోయినా కూడా ఈ భూకంపం అసలు ఎందుకు వచ్చింది, సో ఎక్కడ ఈ సెంటర్ ఎక్కడ ఉంది, భూకంప కేంద్రం ఎక్కడ ఉందో అక్కడ నుండి ఎంత మేర ఈ తీవ్రత వచ్చింది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అధికారులు ప్రజలకు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ సాగర్. రైట్, మొత్తంగా ఇటు చూస్తే ఏపీలో మరియు తెలంగాణలో పలు చోట్ల భూకంపాలు వచ్చాయి. ఇటు రెక్టార్ స్కేల్ పై 5.3 తీవ్రతతో ఇటు భూమి కంపించింది. అయితే
మొత్తంగా మనం చూస్తున్నాము కంప్లీట్ గా కూడా విజువల్స్ కూడా చూస్తున్నాము ఇటు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్కడ భూమి కంపించింది అనే విజువల్ ఒక సైడ్ చూస్తూ ఉంటే అసలు భూమి కంపించిన విజువల్స్ ని సీసీటీవీ ఫుటేజ్ అండ్ ఇళ్లలో ఏ విధంగా అక్కడ వస్తువులు పడిపోయాయో ఆ ఫుటేజ్ ని కూడా చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. 1-2 చోట్ల ఏకంగా 2 రాష్ట్రాల్లో భూమి స్వల్పంగా కంపించింది. అయితే కనిపించింది ఇటు కాసేపటికైనా కూడా జనం మాత్రం ఉలిక్కి పడ్డారు. కొంతమందికి భూ ప్రకంపన అనేది కనిపించింది, ఆ తర్వాత కొంతమంది మాత్రం అంతగా దాన్ని చూడలేదు. బట్ భయంతో మాత్రం చాలా మంది ప్రజలు బయటకు పరుగులు తీశారు. కొన్ని సెకండ్ల పాటు షాక్లో ఉండిపోయారు. అసలు ఎర్త్ క్వేక్ ఫ్రీ జోన్స్లో కూడా ఇటు ఎర్త్ క్వేక్స్ వచ్చాయి. ఈసారి చాలా చోట్ల ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకపోయినా కూడా చాలా ఏళ్ల తర్వాత ఇటు భూమి ప్రకంపించడం వల్ల అక్కడ ప్రజలు కూడా తీవ్రంగా భయపడ్డారు. ఫ్యాన్స్ ఊగిపోయాయి, గోడలు బీటలు వారాయి. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇటు తెలంగాణలో భూ ప్రకంపన రావటం ఇక ఇదే అతిపెద్ద భూ ప్రకంపన అని కూడా నిపుణులు చెప్తున్నారు. ములుగులో 5.3 తీవ్రతతో ఇటు రెక్టార్ స్కేల్ పై ఎర్త్ క్వేక్ నమోదైనట్లుగా స్పష్టం చేశారు అధికారులు. ఇక గోదావరి తీరం వెంబడి భూమి కంపించినట్లుగా తెలుస్తోంది.